ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. భారతీయులైనటువంటి మనందరికీ విశేషమైనటువంటి గొప్ప రోజు, పండగ రోజు, సంతోషంగా మనమంతా ఉండవలసినటువంటి రోజు. అదే మన యొక్క భారత స్వతంత్రం యొక్క రోజు. స్వతంత్రం అంటే ఫ్రీడమ్. ప్రతి ఒక్క మానవుడికి వయసుతో సంబంధం లేకుండా ఫ్రీడమే ఇష్టపడుతూ ఉంటారు. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడో వచ్చింది, మనమంతా జరుపుకుంటున్నాం కూడా మన నిజమైనటువంటి స్వతంత్ర దినం యొక్క రోజున. ఇప్పుడు దేనితో మన ఆత్మకి నిజమైన స్వతంత్రం కావాలి అనేది చర్చించుకుందాం. మానవుడి యొక్క మనసులో వచ్చేటువంటి అనేక రకమైన ఆలోచనలు, ఎప్పుడైతే మనస్సు ఎక్కువగా అతిగా ఆలోచిస్తుందో తన యొక్క పూర్తి స్వతంత్రాన్ని కోల్పోతుంది. మనసు స్వతంత్రం కోల్పోవడం అనగా ఏకాగ్రతను కోల్పోవడం. మీ నిజమైనటువంటి ఫ్రీడమ్ అనగా మీ మనస్సును మీకు ఇష్టమైన దానిపైన సంపూర్ణంగా లగ్నం చేయగలగాలి. మనసు నిజమైనటువంటి స్వతంత్రం పొందింది అంటే అర్థం వ్యర్థం వైపు, పరచింతన వైపు, పరదర్శనం వైపు, పాపం యొక్క ఆలోచన వైపు మన మనసు పోకుండా శుభ భావన, శుభకామన, శుభ చింతన మాత్రమే నా మనసు చెయ్యగలగాలి. అలాంటి ఆలోచనలు మాత్రమే చెయ్యడానికి నా మనసు ఇష్టపడాలి. దాన్నంటారు నిజమైన స్వాతంత్రం నా మనసుకి దొరికింది. కొందరిని అడుగుతూ ఉంటాం, ప్రజెంట్ మీ యొక్క లైఫ్ ఎలా ఉంది? ఓకే, హ్యాపీగా ఉన్నారా? కొందరిలో ఎలాంటి ఫ్రస్ట్రేషన్ నిండిపోయి ఉందంటే పక్కవారిపైన ఏం చేసైనా వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలి, వారి సంతోషాన్ని లాక్కోవాలి, సంతోషాన్ని దూరం చేయాలి, సంతోషాన్ని లాక్కోవాలి అనేటువంటి ఆలోచనలు ఆలోచించేవారు చాలా చోట్లలో ఉన్నారు. భారతదేశానికి స్వతంత్రం రావడం అనగా మన ఇండియా నుండి బ్రిటిష్ని మనం పంపించేశాము. కానీ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా పరదేశులు మన మైండ్లోనే ఉన్నారు. పరదేశీ, స్వదేశీ. స్వదేశీ అనగా మనకు సొంతగా అనిపించేవారు. పరదేశీ అనగా మన యొక్క సంతోషాన్ని లాక్కునేవారు, మీ యొక్క సుఖశాంతిని లాక్కునేవారే పరదేశీ. మీ యొక్క పాస్ట్ టెన్స్, పాస్ట్లో మొత్తం బ్యాడే ఉంది. అందరూ వాళ్ళే మీకు దొరికారు లైఫ్లో. ఎక్కువగా మీ సంతోషాన్ని లాక్కునేవారు వారంతా పరదేశులే. స్వదేశీ. స్వ అనగా నేను ఆత్మ. స్వదేశీ అనగా నా ఆత్మ యొక్క నిజ స్వరూపం, నిజ గుణాలలో స్థితి ఉండడం. స్వ ఆత్మ యొక్క సొంత గుణాలు, నిజమైన గుణాలు 7: సుఖము, శాంతి, పవిత్రత, ఆనందం, సంతోషం, శాంతి, సుఖము, జ్ఞానము. ఈ 7 గుణాలు
7 గుణాలని కలుపుకొని స్వగుణాలు అంటే స్వదేశంలో నేను స్థితి ఉన్నానని అర్థం. ఆత్మ యొక్క ఫస్ట్ స్వగుణము సుఖము. పడుతున్నారు మీరు ఏదో విషయంలో, ఎవరైనా ఎదుటి మనిషి మిమ్మల్ని డైరెక్ట్ కానివ్వండి, ఇండైరెక్ట్ కానివ్వండి, మిమ్మల్ని దుఃఖపెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, మాటల ద్వారా కానీ వారి యొక్క సంకల్పాల ద్వారా కానివ్వండి, వారి యొక్క ప్రవర్తన కానివ్వండి, వారందరూ కూడా ఆత్మకి స్వ అనగా ఆత్మ యొక్క సొంత గుణాలు కాకుండా వారేమైపోతుంటారు, దుఃఖ పెట్టేటువంటి వారంతా కూడా మన యొక్క స్వతంత్రాన్ని లాక్కుంటున్నటువంటి వారే. ఎవరైనా బలంగా మిమ్మల్ని దుఃఖ పెట్టారనుకోండి, వారి గురించి అడిగితే ఏమంటాం, ప్లీజ్ మీకు అంత బోర్గా అనిపిస్తే ఇంకేదైనా మాటలు మాట్లాడండి, కానీ దయచేసి మీరు పొరపాటును కూడా వారిని జ్ఞాపకం చేయకండి, వారి పేరు కూడా నా ముందు తీయకండి. అనగా స్వధర్మము శాంతి, దానికంటే ముందు సుఖము, సుఖానికి వ్యతిరేకం దుఃఖం. ఏ ఆత్మైన మనస్సుకి దుఃఖపడితే వారి నుండి మనం చాలా దూరంగానే ఉండాలని అనుకుంటాం. మనసుకి స్వతంత్రము అనగా మీరు హాయిగా ఉండగలగాలి, సుఖంగా ఉండగలగాలి. సుఖంగా ఉండగలగాలి అంటే నా యొక్క మైండ్ ఎప్పటికీ పాజిటివ్గా ఆలోచించగలగాలి. ప్రతి ఒక్క మనిషి గురించి ప్రకృతితో సహా, తత్వాలతో సహా నా యొక్క మైండ్ ఎంత పాజిటివ్గా థింక్ చేస్తుందో నేనంత రిలాక్స్గా ఉండగలుగుతా. ఎంత పాజిటివ్గా ఉంటామో, ఎంత పాజిటివ్ థింక్ చేస్తామో అంత నా యొక్క మైండ్ రిలాక్స్గానే ఉంటుంది. అప్పుడు మీరు చాలా హాయిగా ఉంటారు. మనసుకి స్వతంత్రం అనగా ఫస్ట్ గుణం సుఖం, రెండవది శాంతి. అశాంతి, శాంతి కొందరు హ్యూమన్ నేచర్ అశాంతిగా ఉంటారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా మనసుకి స్వతంత్రం వచ్చిందా? ఆ వ్యక్తికి వచ్చిందా? రాలేదు. అశాంతి మానవుడు అనగా వారు సంతోషంగా ఉండదలుచుకోలేదు. ఎదుటి వారు సంతోషంగా ఉంటే వీరి మైండ్ టోటలీ అన్ఈజీ, అన్కంఫర్టబుల్. అలాంటి వ్యక్తి ఏం కోల్పోయాడు? కంప్లీట్గా శాంతిని కోల్పోయాడు. అనవసరంగా ఎదుటి వారి గురించి తప్పు కోరుకోవడం, తప్పుగా ఆలోచించడం, వీటి వల్ల స్వయం మానవుడు తన యొక్క శాంతిని కోల్పోతాడు. సుఖానికి బదులు దుఃఖం వచ్చింది, శాంతికి బదులు అశాంతి వచ్చింది. నా యొక్క మైండ్ టోటల్ అశాంతి, పీస్లెస్ మైండ్, హ్యాపీ కూడా పోయింది. అలాంటి వారు ఏం పోయింది? స్వతంత్రం అయిపోయింది, కోల్పోయింది, దూరం అయిపోయింది. థర్డ్, ప్యూరిటీ, పవిత్రత అనగా నా యొక్క దృష్టి కానివ్వండి, నా యొక్క ఆలోచనలు కానివ్వండి, ఎల్లప్పుడూ సాత్వికంగా మాత్రమే ఉండాలి. ఎంత ఎక్కువగా నా మనస్సు సాత్వికంగా ఉండడం, స్వీకారం
అంగీకరిస్తుందో అప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాం. అప్పుడే నా యొక్క మనసుకి నిజమైన పవిత్రత అనేది పెరుగుతుంది. తర్వాత ప్రేమ. నిజమైన ప్రేమ అనగా ఎదుటి వారిలో ఉండేటువంటి చెడు గుణాలను మనం చూడకూడదు. చూసినా వాటిని గురించి నేను ఆలోచించగలుగు, లేదా ఇతరులకి చెప్పడం, చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను, చెప్తున్నాను అంటే నా మనసులో వారి పట్ల ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ అనగా దేన్నైనా మార్చగలుగుతుంది, ఎందులోనైనా మంచి మార్పును తీసుకురాగలుగుతుంది. దాన్నంటారు నిజమైన ప్రేమ. భగవంతుడు అంటే మనకి భక్తి ఉంది, ప్రేమ ఉంది. ఎక్కడైతే ఆత్మకు ఈ రెండు ఉంటాయో, ప్రేమ కూడా ఉంది భగవంతుడి పైన, భక్తి కూడా ఉంది. ఈ రెండు ఉన్నటువంటి ఆత్మ భగవంతుడిపై కూడా కానివ్వండి, వారి నిజ జీవితంలో కానివ్వండి, ఎప్పుడు ఆవేశాన్ని, ఇరిటేషన్ని తెచ్చుకోరు. మీకు ఆవేశం లేదు, ఇరిటేషన్ లేదో, ప్రేమ మాత్రమే ఉంది అంటే మీ కొరకు నిజమైన పవిత్రత వచ్చేసింది. ఎక్కడైతే నిజమైన పవిత్రత ఉంటుందో, శాంతి ఉంటుందో, ప్రేమ ఉంటుందో, అప్పుడే వారిలో పెరిగేది జ్ఞానము, నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ నాకు దొరికినప్పుడే తర్వాత స్టెప్ ఆచరణ. ఏ వ్యక్తి అయితే వింటున్నటువంటి ప్రవచనాలను జ్ఞానం పొందిన తర్వాత ఆచరణలోకి తీసుకువస్తారో ఆ వ్యక్తికి తప్పకుండా నిజమైన శాంతి అనేది దొరుకుతుంది. వారు చాలా హాయిగా ఉండగలుగుతారు. శాంతి కూడా దొరికింది. తర్వాత కావాల్సింది సంతోషం, హ్యాపీనెస్. మీకు నిజమైన మనసుకి స్వతంత్రం దొరికింది అంటే ఆలోచనలో, మీ యొక్క ముఖములో రియల్ హ్యాపీనెస్ అనేది కనపడుతుంది. మీరు చాలా హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అంటే మీకేం దొరికింది? స్వతంత్రం అనేది మనసుకి దొరికింది. నేను పాజిటివ్గా థింక్ చేయగలగాలి. ఏ ఆత్మ చెడు గుణాలను నేను చూడకుండా ఉండగలగాలి. దానికోసం మనమంతా చెయ్యవలసింది రాజయోగ మెడిటేషన్ యొక్క సాధన. ఏ వ్యక్తి అయితే నిత్యం రాజయోగ మెడిటేషన్ సాధన చేస్తారో వారి యొక్క నిజ జీవితంలో ఇవన్నీ గుణాలు వచ్చేస్తాయి. కొందరి మనుషుల యొక్క ఈ రోజుల్లో నేచర్ ఎలా అయిపోయిందంటే కష్టపడకుండా అన్ని వారికి దొరకాలనుకుంటారు. అన్నీ ఈజీగా రావాలి, ఎలాంటి హార్డ్ వర్క్ చెయ్యదలుచుకోవడం, అన్నీ న్యాచురల్గా రావాలి, ఈజీగా రావాలి, ఇన్స్టెంట్గా రావాలి అనేటువంటి థింకింగ్లో చాలామంది ఉన్నారు. వారికి అతిగా ఆలోచించటంతో, ఓవర్ థింకింగ్తో, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో మనసు అలసిపోయింది. వెతికి వెతికి ఎప్పుడైతే మానవుని యొక్క మనస్సు అలసిపోతుందో వారికి ఏ దానికోసం కూడా, ఎవ్వరి కోసం కూడా కష్టపడదలుచుకోరు. సహజమైన సాధనలో ఈశ్వరుడి సన్ముఖంలో వెళ్ళి ఆ యొక్క శాంతి యొక్క అనుభూతిని మనం చేయగలగాలి. నా యొక్క మైండ్కి ఫ్రీడమ్ రావాలి అంటే నేను ఇలాంటి వాటిని ఇష్టపడాలి.
నేను కూల్గా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. మీరు రిలాక్స్గా లేరు, కూల్గా లేరు అంటే ఎలా ఉన్నారు? అతిగా పాస్ట్ టెన్స్ గురించి ఓవర్ థింకింగ్, పాస్ట్లో జరిగిపోయినటువంటి వాటి గురించి ఎప్పటి వరకు నా మనసు అతిగా ఆలోచిస్తుందో అప్పటి వరకే నిజమైన స్వతంత్రం వారికి దొరకదు. సహజమైన విధానం గతం ఏదైతే నిన్నటి రాత్రి వరకు జరిగిందో దాన్ని మీరే ఫుల్ స్టాప్ పెట్టడం స్టార్ట్ చేయండి. నాకు లాభం లేదు, జరిగిపోయిన విషయాల గురించి అతిగా ఆలోచించటంతో, అతిగా గత జన్మలో మిమ్మల్ని దుఃఖపెట్టిన వారి గురించి మీరు ఇప్పటి వరకు కీడు కోరుకోవడంలో ఏ లాభం లేదు. అయిపోయింది లైఫ్ ఇంతవరకే. జీవితకాలంలో మీకు ఎంతోమంది దొరికారు, మంచివారు, చెడ్డవారు, పాపాత్ములు, పుణ్యాత్ములు, ఆస్తికులు, నాస్తికులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అన్ని వెరైటీ మనుషులు మనందరికీ దొరికారు. ఎవరెవరి వలన మీకు కీడు జరిగిందో, తప్పు జరిగిందో వారికి మీ కూడా కీడే జరగాలి, తప్పే జరగాలి అనే తప్పు ఆలోచనలతో మీరు ఇంకా జీవిస్తూనే ఉన్నారు అంటే ఫ్రీడమ్, స్వతంత్రం భారతదేశానికి వచ్చింది, కానీ మీ ఆలోచనలకి, మీ మనస్సుకి ఇప్పటివరకు రాలేదు. కాబట్టి పూర్తి భారతీయులకి ఇష్టమైన రోజు, ఇష్టమైన పండగ రోజు స్వతంత్ర దినము, స్వతంత్ర దినోత్సవము. ఈ నిజమైన స్వతంత్ర దినోత్సవము రోజున ఒక మంచి థాట్తో ఈ డే అంతా మనం గడుపుదాం. ఏం కోరుకోవాలి? నా మనసు ఏం కోరుకోవాలి? అందరి గురించి ప్రతి ఒక్క ఆత్మ వారి యొక్క నిజమైన సంతోషాన్ని వారు తిరిగి పొందగలగాలి. ఏ రకంగా దుఃఖపడకూడదు, వారిని దుఃఖపెట్టిన వారిపై కూడా ఈ ఆత్మ శుభం మాత్రమే కోరుకోగలగాలి. పరమాత్ముడి యొక్క ఆజ్ఞ సుఖంగా ఉండాలి, ఇతరులకు కూడా సుఖమే పంచాలి. నా అంతరాత్మ దుఃఖం తీసుకోవద్దు, దుఃఖం ఇవ్వకూడదు. ఒక మంచి థాట్ ద్వారానే మన జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలుగుతాం. గొప్ప మార్పు తీసుకురాగలిగినప్పుడే నా మనస్సు పొరపాటున కూడా ఇతరుల గురించి కీడు కోరుకోదు, కీడు ఆలోచించదు. దాన్నంటారు నా మనసుకి నిజమైన స్వతంత్రం వచ్చేసింది. మనసులో ఈర్ష్య ఉంది, క్రోధం ఉంది అంటే ఎవరున్నారని అర్థం? స్వదేశుల, ప్రదేశుల, పరదేశులే ఉన్నారు. ఈర్ష, ద్వేషాన్ని శాశ్వతంగా నేను దూరం పెట్టినప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఇతరులకు కూడా అదే సంతోషాన్ని మనం పంచగలుగుతాం. ఇది ఒక మంచి పద్ధతి. మనం ఏది పొందుతున్నామో అది ఇతరులకు పంచడం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి నిజమైన స్వతంత్రాన్ని జరుపుకొని జీవనముక్త స్థితి యొక్క అనుభవం చేయడం మొదలు పెడతాం. ఏదైతే భారతీయులు నిజమైన స్వతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో
నిజమైన స్వతంత్రం మనసుకి కూడా తీసుకురండి. మనసు నిండా అవే ఆలోచనలు, పరదర్శనం, పరచింతన, ఇవే మనం ఎక్కువగా చేస్తూ పోతుంటే నా మనసుకి స్వతంత్రం రావడానికి చాలా టైం తీసుకుంటుంది. మనసుతో స్వతంత్రం పొందాలి అంటే భగవంతుడి యందు నా మనసు లగ్నం అవ్వాలి. ఏ మనస్సు అయితే భగవంతుడి యందు లగ్నం అవుతుందో వారికి నిజమైన స్వతంత్రం దొరుకుతుంది. వారు చాలా సుఖంగా ఉండగలుగుతారు. అలాంటి భారతదేశంలో ఉన్న మనమంతా భారత మాత యొక్క సంతానంగా పిలువబడ్డే మనము నిజమైన భారతీయులం కాబట్టి భారత్ అనగానే మాత అని పిలుస్తాం కదా. భారత్ మాత అని పిలుస్తాం. మాత అనగా ఒక తల్లికి మాత్రమే నిజంగా సహనం అనేది పూర్తిగా ఉంటుంది, శక్తి అనేది పూర్తిగా ఉంటుంది. మన భారత మాతలో సహనం ఉంది, శక్తి కూడా ఉంది. భారత భూమి పైన జన్మ తీసుకున్న మనమంతా ఈ యొక్క మంచి గుణాన్ని జీవితంలో తీసుకువద్దాం. ఆచరణలో కూడా సహజమైన రీతిలో తీసుకువద్దాం. ఏ వ్యక్తి అయితే సహజమైన రీతిలో మనసుకి స్వతంత్రాన్ని తీసుకొస్తారో వారే చాలా సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు. ప్రశాంతకరమైనటువంటి జీవితంలో వారు జీవించగలుగుతారు. కాబట్టి మనమంతా మొదలు పెడదామా? స్వతంత్రంగా మన మనసుకి ఇచ్చే సుఖశాంతిమయమైనటువంటి జీవితంలో మనం జీవిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా సుఖశాంతమైనటువంటి జీవితంలోకి తీసుకురాగలిగేటువంటి ప్రయత్నం మనం చేద్దాము. అప్పుడే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేటువంటి దుఃఖం కలిగించేటువంటి యొక్క విషయ వికారాలు మన మనసు నుండి దూరం అవుతాయి. మనసు నుండి విషయ వికారాలు ఎప్పుడైతే దూరం అవుతాయో ఆ రోజు మనమందరం కూడా నిజమైన స్వతంత్రాన్ని జరుపుకున్నటువంటి వారం అవుతాం. అలాంటి నిజమైన స్వతంత్ర దినోత్సవాన్ని మనమంతా జరుపుకోవాలనేదే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున మీ అందరికీ కోరుకుంటున్నాం. ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.